ఈ ఇన్ఫెక్షన్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే చిన్న సైజు కాస్త పెద్దదవుతుంది. పెద్దదయ్యేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటి టాన్సిల్స్ అనేవి గొంతులో ఉంటున్నాయి. ఎడినాయిడ్స్ అనేది ముక్కు వెనకాతలో ఉండే ఒక డిఫెన్స్ మెకానిజం పార్ట్. సో ఇది టాన్సిల్ గొంతులో పెరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే తిండి తినడానికి ఇబ్బందిగా ఉండటం, తర్వాత గొంతు నొప్పి రావటం, దగ్గు, కఫం ఇవన్నీ కూడా జనరల్ గా వస్తూ ఉంటాయి. అదే ముక్కు వెనకాతల ఎడినాయిడ్స్ పెరిగితే ముక్కులో నుంచి బ్రీతింగ్ అనేది మన లంగ్స్ లోకి వెళ్ళాలి. సో ఆ పార్ట్ ని అడ్డుతుంది. అడ్డడం వల్ల ఏమవుతుంది అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కంటిన్యూస్ గా కోల్డ్ ఉంటుంది కదా, కోల్డ్ ఉండడం వల్ల ముక్కులో నుంచి ముందుకి కంటిన్యూస్ గా లాగా రావటం, అది వెనక్కి కూడా వెళ్ళేటప్పుడు అది కూడా పొడి దగ్గులాగా రావటం. నెక్స్ట్ వచ్చేసి ఎడినాయిడ్స్ బాగా ఉండడం వల్ల ఎడినాయిడ్స్ కరెక్ట్ గా చెవికి ముక్కుకి కనెక్టింగ్ పాయింట్ ఉంటుందండి. ఈస్టేషన్ ట్యూబ్ అంటాం దాన్ని. ఆ ఈస్టేషన్ ట్యూబ్ దగ్గర ఉండేటప్పుడు ఇది సైజు పెరిగి దాన్ని నొక్కేస్తుంది. ఆ నొక్కడం వల్ల ఏమవుతుంది అంటే చెవికి లోపల వైపు కూడా వాటర్ లాగా చేరి వినపడడం తగ్గటం, చెవి నొప్పి రావటం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవేంటి అంటే ఒక సైజ్ వచ్చినంత వరకు కూడా ఇవి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కావు. బట్ ఒక స్టేజ్ అంటే అబౌట్ మోర్ దెన్ 50% దాటిన తర్వాత ఏమవుతాయంటే ఇవి ఈ ప్రాబ్లమ్స్ ని బాగా ఎక్కువ చేస్తాయి. సో ఎక్కువగా ఉండేటప్పుడు మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ రెండింటికి ప్లాన్ చేసుకోవాలి.